బాపు ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అసలు రైతులు అప్పెందుకు చేస్తారు? ఆ అప్పులు తీర్చడానికి ఆత్మహత్య ఒకటే మార్గమా అని రైతులు ఎందుకు నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని క్లియర్గా చూపిస్తారు. మరి అందుకే ఈ సినిమా హిట్ అయితే మరి మరో బలగం అవుతుంది అనేది. ఇక స్టోరీ విషయానికి వస్తే తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. మల్లన్న ఓ బీద రైతు. అప్పు చేసి తనకున్న ఎకరం భూమిలో పత్తి పండిస్తాడు. అయితే మల్లన్న కొడుకు రాజు నిర్లక్ష్యం వల్ల ఆ పంటంతా వర్షార్పణం అయిపోతుంది. దీంతో అప్పిచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా మల్లన్న ఇంటిపై పడతారు. నెల రోజుల్లోగా అప్పు తిరిగి చెల్లించకపోతే పొలాన్ని వేలం వేయిస్తామని హెచ్చరిస్తారు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు మల్లన్న. అలా చేస్తే ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు రైతు బీమాతో కొంతైనా అప్పు తీరుతుందని అనుకుంటాడు. అతని నిర్ణయానికి భార్య సరోజ అడ్డు చెప్తుంది. కావాలంటే ఆ రైతు బీమా డబ్బు కోసం ఇంటి పెద్ద మల్లన్న తండ్రైన రాజయ్యను చంపేద్దామని సలహా ఇస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మల్లన్న తన భార్య పిల్లలతో కలిసి తండ్రిని చంపడానికి ఎలాంటి ప్రణాళికలు రచించారు? అవన్నీ ఫలించాయా లేదా అన్నదే కథ. ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారు అంటే మొదట బ్రహ్మాజీ గురించి చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ మధ్య వయస్కుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. తన తండ్రిని చంపు అని భార్య సలహా ఇచ్చినప్పుడు అలా ఎలా సిద్ధమయ్యాడు అన్నదే ఈ సినిమాలో మైనస్ పాయింట్. ఇక ఆమని విషయానికి వస్తే తాను కూడా ఒక రైతు భార్య పాత్రలో సూపర్గా నటించింది. ఒక్కసారిగా తాను శుభలగ్నం లాంటి సినిమాల్లో డబ్బు కోసం కష్టపడడం లాంటి పాత్ర మళ్ళీ సులభంగా చేసేసింది. ఇక బ్రహ్మాజీ పిల్లల క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. ఇక అందరికంటే ముఖ్యం బలగం తాతయ్య. రాజయ్య పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అమాయకత్వం అసలు మనల్ని కట్టి పడేస్తుంది. తాను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పినా అది మర్చిపోవడం హైలైట్. ఇక శ్రీనివాస్ అవసరాల, రచ్చ రవి, గంగవ్వ కూడా బాగానే నటించారు. అందుకే ఈ ఫ్రైడే ఈ సినిమా చూసేయండి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలానే రైతుల కష్టాలు కూడా చూపిస్తుంది. మా పొలిటికోస్ మాత్రం ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇస్తున్నాం అన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.